ఏంటి ఫ్రూట్స్ అయిపోయినాయి, గ్రేప్స్. లే నువ్వు కూడా అన్నం తిందులే చెల్లతో కలిసి. ఇక రేపు వెళ్ళాలి స్కూల్కి, సరేనా? కొంచెం తగ్గింది కదా. అరే అరే హాలిడేస్ తీసుకుందామనే. రిచమ్మ అయితే మంచిగా స్కూల్కి పోయి అయితే వచ్చిందనమాట ఈరోజు అయితే. ఇక దోలాడుతుంది ఏమున్నాయా అని కదమ్మా రిచ్. ఉన్నాయిలే, కొన్ని తీసి దాచిన. ఇంకో డాడీ కొన్ని తిన్నాడు, మిగతా అయితే అందులో పెట్టిన నేను. తర్వాత తిందు, అన్నం తిన్నాక తిందు. ఇటు చూపెట్టు, ఖరాబ్ అయింది అది. పైన పెట్టుకో, ఇక ఇటు పెట్టుకో, ఫ్రిడ్జ్ మీద పెడితే. జేబుల్నా వద్దు, ఫ్రెండ్ కాడ అవి ఉన్నాయే కొన్ని, ఫ్రెండ్కి ఇస్తుందట ఇమ. అక్కకి ఆయింట్మెంట్ రాసినాం పొద్దున. ఆయింట్మెంట్ రాస్తే ఇప్పుడే కడుక్కుంది ముఖం. కొంచెం నేను రాదు నువ్వు తోటకూరతోటి. ఏం పేరు చెప్పవా నువ్వు? బంగారమా? అమ్మో, ఏం కూర చెప్పుకో ఈరోజు. ఏహే కాదు, ఇంకా అక్కకి ఎగ్గు పెట్టొద్దు. అయితే తోటకూర ఉన్నది, అక్క తోటకూరతో తింటుంది. నీకేమో టమాటా కోడిగుడ్డు ఉన్నది, దా పెడతానరా. చూడండి ఫ్రెండ్స్, ఇక టమాటా కోడిగుడ్డు అయితే వండినా. మా ఆయనకైతే ఇక బాక్స్ అదే అనమాట. ఇక అన్నం అవుతుంది. గ్లాస్లో వాటర్ ముంచు. నీకు అవో గిన్నెలో వేడి నీళ్ళు వేడి చేసిన, ఈ వాటరు వేడి చేసుకొని తాగాలి. చల్లారినాయి కొద్దిగా, అందులో ముంచు. అన్నం పెడతా. ఈరోజు కూడా పోననుకున్నావు కదా మరి ఇప్పుడు. లేవు, వేడి పొద్దున గోరువెచ్చగా వేడి చేసిన. అరే దెబ్బలు పడతాయి, ఇదిలో వేయద్దు అట్లా. కూర్చో, నేను ఇప్పుడే తిన్నా అన్నము. కూర్చో అన్నా. నేను తిని టాబ్లెట్లు వేసుకోనా? టాబ్లెట్లా? ఇప్పుడు లేవు అమ్మ టాబ్లెట్లు, తర్వాత అయింది. సాయంత్రం ఉన్నాయి, పొద్దున ఒకటి వేసిన కదా. పొద్దున ఒకటి వేసిన. కూర్చో, కూర్చో, తినిపిస్తా. ఏమన్నది టీచర్? ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. సాయంత్రం నేను వస్తా, నేను వచ్చేదాకా నువ్వు బయటకు, అంటే మామూలుగా అట్లా గేట్ బయట ఉండు అంతే. ఈలోపు నేను వచ్చేస్తా. వాళ్ళ ఫ్రెండ్స్తో వస్తుంది, రిచ్ ఒక్కటేనా వస్తుందా? సర్లే, నేను వస్తూనే ఉంటాలే. కానీ ఎట్లుంది కూర? ఇంకా పోదమ్మా. టీవీ చూస్తే ఎందుకు? ఫ్యాన్ లేదా? అవునా? ఎందుకు లాస్ట్ బెంచ్లో ఎందుకు కూర్చున్నావు మరి? ఎందుకు? ముందు బెంచ్ కదా నీది. నువ్వు లేట్గా పోయినావా పొద్దున అయితే? నువ్వు లాస్ట్ బెంచ్లో ఎందుకు కూర్చుంటాను? సెకండ్ బెంచ్, థర్డ్ బెంచ్లో కూర్చున్నాను నేను. అప్పుడు కూర్చున్నావు కదా థర్డ్ బెంచ్లో. అప్పుడు సెకండ్ బెంచ్లో కూర్చుంది. నువ్వు లాస్ట్ బెంచ్లో కూర్చోకు. స్వాగత టీచర్ వస్తుందా? టైం అయింది, 1 అయినట్టుంది. బాటిల్లో వాటర్ కూడా పోసిన. పడుకోను ఒకసేపు, సరేనా? దా రిచు, టైం అయింది, రావాలి. ఎండ అయితే ఏం కొట్టుడు కొడుతుంది. బబ్బా ఇగోది ఇక్కడ ఉంది. ఎండ బాగా కొడుతుంది. పద.
అమ్మో ఎమ్మటే వస్తా రిచ్చును స్కూల్ కాడు తోలి సరేనా? ఏ వద్దు నేను వస్తాను. మీ ఫ్రెండ్స్ అడిగారు నేను ఏం చెప్పినా జ్వరం వచ్చిందని చెప్పిన. జ్వరం అని చెప్పిన మరి. వంకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టుకైతే. వంకాయలు అయితే తెంపాలి. కొన్ని అయితే ఖరాబ్ అయిపోతున్నాయి. ఇక ఎండ బాగా కొడుతుంది కదా, నీళ్ళు కూడా తక్కువ అవుతున్నాయి. ఇక ఇటువైపు అక్కడి నుంచి తెచ్చి ఇటువైపు పోయాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకే ఎప్పుడో ఒకసారి అయితే నీళ్ళు అయితే పోస్తున్నా. చూడండి వంకాయ చెట్లు అయితే ఎట్లా అయినాయి, ఓడబడిపోయినాయి మొత్తం. ఇక ఇలా అయితే ఉందన్నమాట మొత్తం. ఏంది ఇది యాప చెట్టు ఆకు అయితే చూడండి ఎట్లా పడ్డది అసలు. ఇవి రాములక్కాయలు అయితే సాయంత్రం పూట అయితే తెంపుతాను. ఇందులో కూడా ఉన్నాయి. ఇదైతే ఇక పెద్ద గుబుర అవుతుంది ఫ్రెండ్స్. ఇది రాములక్కాయ చెట్టు అయితే ఇంకో ఈడ కూడా ఉంది, ఈడొకటి ఉంది. దీనికి కూడా మంచిగా పండుతున్నాయి. ఇదైతే టమాటా చారు చేసుకుంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్, మస్తు టేస్ట్ ఉంటుంది చారు కూడా. అరటి చెట్లు అయితే ఇక ఓడబడిపోతున్నాయి మొత్తం. అవి చింతకాయలు చూడండి చెట్టుకి ఎన్ని చింతకాయలు, మస్తున్నాయి చింతకాయలు అయితే. ఈ జామ చెట్టు ఆకులు అయితే ఇక రాలుతూనే ఉన్నాయి. సపోటా కాయలు చూడండి, మా ఇంట్లో ఉన్న చెట్లు మొత్తం అయితే చూపెడుతున్నాను అనమాట. సపోటా కాయలు కూడా ఫుల్ కాయలు ఉన్నాయి సపోటా చెట్టుకి. ఇగో ఇటువైపు అయితే తెంపాలన్నమాట. ఒకసారి అయితే తెంపినా, మళ్ళీ ఒకసారి వెళ్తాయి కావచ్చు. తెంపి అయితే బియ్యంలో వేస్తే పండుతాయి అనేసి మన సబ్స్క్రైబర్ అయితే చెప్పారు. ఇంకా ఈ చెట్టు కూడా చూడండి. ఈ చెట్టు ఏంటంటే సైదాక్ చెట్టు. దీనికైతే మొత్తం సబ్జా గింజలు అయితే వెళ్తాయి అన్నమాట. అవన్నీ కూడా ఒకసారి దూసి అయితే మంచిగా ఎండబెడితే ఎండాకాలం అయితే సమ్మర్కు మంచిగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ అయితే ఇక కనకాంబరం చెట్లు అయితే మంచిగా మొగ్గలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, మంచిగా ఉన్నాయి. అన్నీ అయితే మంచిగా అయితే మొగ్గలు వస్తున్నాయి. రిచ్చమ్మకైతే ఈరోజు పెట్టిన చూసిరుగా మీరు. ఇక మొత్తం అయితే తెంపింది, పెద్ద మీద తెంపి పిన్నిసి కూర్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పమ్మా అమ్మ.